ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మా జీవితాల్లో మరొక దినం మేమందరం సజీవంగా ఉండటానికి, మీ మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, గడిచిన 4 నెలల పాటు మమ్మందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచారు. మీకు వందనాలు. తిరిగి 5వ మాసంలో ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ఈ సాయంకాల సమయంలో మీ మాటలు వింటా ఉన్నా మా ప్రియ శ్రోతలందరినీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు క్షేమపరచబడటానికి, మీ వాక్యం చేత ఆదరించబడటానికి మీరే దయచేస్తూ రమ్మని, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ 5వ నెలలో కూడా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ వారం మనం ఆలోచించబోతా ఉన్న అంశం ప్రపంచంలో ఉన్న వ్యర్థమైన విషయాలు ఏంటి అని, లేదా దాన్ని ఇలా అనుకోవచ్చు, ధనము యొక్క అవధులేంటి, ద లిమిట్స్ ఆఫ్ వెల్త్. అలా అని చెప్పి మనం ధనాన్ని కానీ, ధనం కోసం కష్టపడేవారిని కానీ తప్పుగా మాట్లాడటం కాదు. కానీ ఈరోజు మనం ఆలోచించబోతా ఉన్న అంశం, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పరుండే వరకు కూడా మనిషి దేని చుట్టూ పరిభ్రమిస్తా ఉన్నాడు, ఆ పరిభ్రమించే విషయం, దానికున్న పరిధి ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించడానికి వీలుగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఒక ఆయన ఇలా అన్నారు, ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఓర్లీనెస్ ఈజ్ రిచెస్, ప్రైడ్ అండ్ ఫేమ్. లోకంలో వ్యర్థమైన 3: 1 ధనం, 2 గర్వం, 3 అహమని లేదా పేరు ప్రఖ్యాతులని. 1 ధనం, 2 గర్వం, 3 పేరు ప్రఖ్యాతుల కోసం పరితపించడం. ఈ 3 చుట్టూ ప్రతిదినం మనిషి ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటాడు. పేదవాడు కడుపు నింపుకోవడానికి, ఉన్నవాడు ఇంకను విస్తరించడానికి. పేదవాడు తిండి కోసం కష్టపడితే, ఉన్నవాడు తిన్నదాన్ని ఆరగించుకోవడానికి కష్టపడుతుంటాడు. పేదవాడు తలంచుకొని జీవిస్తే, ఉన్నవాడు కళ్ళు నెత్తిన పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. పేదవాడు ఆత్మాభిమానం కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ధనవంతుడు స్వయాన్ని లేదా స్వీయ వ్యర్థతను అనుసరించే ప్రయత్నంలో తను చూయించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడే మాట కాదు. కానీ ఈ మాటలు వింటా ఉన్న మనం కూడా అనేక సార్లు మన చుట్టూ ఉన్న లోకంతో పోటీ పడాలనే తత్వం, మన చుట్టూ ఉన్న లోకాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, లోకం యొక్క భావజాలాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటూ మనం ఎంత నష్టపోతా ఉన్నామో ఆలోచించుకోలేని స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాం. ఇక్కడ ఒక పదాన్ని వాడాను, భావజాలము అని. జాలము అంటే వల కదా, భావం అంటే ఉద్దేశాలు. లోకము యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా
జీవించాలనే వల్లో పడి బయటకు రాలేక, లోపల ఉండలేక నలిగిపోతున్న జీవితాలెన్నో. మనం గనక ఆ సత్యాన్ని త్వరగా గుర్తించకపోతే మన జీవితంలో ఆశించే వాటిని పొందుకోవడం కంటే పొందుకోవాలనే తాపత్రయంలో ఎంత నష్టపోతున్నామో అర్థమయ్యేసరికి సమయం చాలా గడిచిపోతుంది. ప్రియ శ్రోతలు, ఇంతకీ ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఈరోజు లోకంలో పనికిరానివి అంటూ ఏమైనా ఉంటే వాటిలో ప్రాముఖ్యమైంది, లోకానికి అత్యంత ప్రియమైంది, దాన్ని ధనం అంటాం. ధనం చుట్టూ లోకం పరిభ్రమిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ధనం యొక్క పరిధి ఏమిటి అన్నది ఈ రోజున మనం ఆలోచించేద్దాం. మిగిలిన 2 విషయాల్ని రానున్న వారాల్లో ధ్యానం చేసుకుందాం. ద లిమిట్స్ ఆఫ్ వెల్త్ అనే మాట. కీర్తనకారుడు 49వ కీర్తన రాస్తూ ఆ 49వ కీర్తనలో 3 విషయాల్ని ఆయన ప్రస్తావిస్తా ఉన్నారు. ఏంటి ఆ 3 విషయాలండి అంటే, ధనం యొక్క పరిధి గురించి మాట్లాడుతూ, ధనం మన మరణాన్ని నియంత్రించలేదు అని. వెల్త్ కెనాట్ ప్రివెంట్ డెత్. ఈ మాట ఇప్పుడు చెప్పిన మాట కాదది. దాదాపు 3000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. ఒకసారి వాక్యం చదువుకుందామా? 49వ కీర్తన 5వ వచనం. నా కొరకు పొంచు వారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలెను. శ్రోతలు, ఈ మాట మీరు విన్నారా? ఎంత చక్కగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అధ్యాయంలో మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు మనందరి జీవితాల్లో రావాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, మనం తాత్కాలికమైన వాళ్ళమని 10వ వచనం చదువుకుందాం. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. కింద వచ్చిన కూడా చదువుకుందాం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవచాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదూ. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఏ భేదము లేకుండా ప్రతి మనిషి ఖచ్చితంగా ఎదుర్కోవలసిన వాస్తవం మరణమైతే, ఆ మరణాన్ని తప్పించుకోవడానికి మనిషి పడని ప్రయాస లేదు. ఆ ప్రక్రియలో భాగంగా బాగా ధనం సంపాదించుకుంటే ఏ వ్యాధి రాకుండా వచ్చినా దాని నుంచి కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో అనుకుంటా ఉన్నారు. కానీ బైబిల్ అంటున్న మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే వాటిని రాసుకోండి, లేదా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏంటండి అంటే అది 31లో. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇక్కడ ఒక చిన్న కాషన్ మీకు ఇవ్వాలి. ధనం ఏమి ఇవ్వగలదో
వాటిని కలిగి ఉండటం అనేది దీవెన. ఇట్స్ గుడ్ టు హ్యావ్ థింగ్స్ మనీ కెన్ బై. బాగుంది కదా ఈ మాట. అయితే we don't lose the things money cannot buy. ధనం ఇవ్వలేని విషయాలను కోల్పోవడం బుద్ధిహీనత అవుతుంది. అలా చేయకూడదు. ధనం వేటిని ఇవ్వగలదో వాటిని కలిగి ఉండటం మంచిది. అది వేటిని ఇవ్వలేదో వాటిని కోల్పోవటం దౌర్భాగ్యకరం. ఈ దినాన్న మనిషి ధనాన్ని ఆశించి దేవునికి దూరంగా జీవించేవారు చాలా మంది. అలా దేవునికి దూరంగా వెళ్ళిపోయి ధనమే శాశ్వతం అనుకుంటూ వారి జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయ. శ్రోతలు, ఇది లోకం యొక్క ఆలోచనకి భిన్నంగా కనపడుతుంది కదా. ఇంగ్లీష్లో చదువుతాను. But those who desire to be rich fall into temptation, into a snare, into many senseless and harmful desires that plunge people into ruin and destruction అనే మాట. ఈ మాటల్లో 3 పదాలు వాడారు. 1 శోధన, 2 ఉరి, 3 అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలు. టెంప్టేషన్, స్నేర్ అండ్ సెన్స్లెస్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్స్. ఇప్పుడు చెప్పండి, భావజాలం అన్నాం. బాగా ధనం సంపాదించాలి, ధనం లేకపోతే ఏం చేయగలం, ధనమే కదా అన్నిటికీ మూలం అనే లోకం యొక్క భావజాలాన్ని వంట పట్టించుకున్న నవీన మానవుడు అనేక శోధనలో పడతా ఉన్నాడు, ఊరుల్లో పడతా ఉన్నాడు. 2 అవివేకయుక్తములు హానికరములైన వాటిలో పడతా ఉన్నారు. శ్రోతలు, దేవుడు ఎంత కృప కలిగినవాడు. దేవుడు మానవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మానవునికి కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. ధనం ఏమి ఇవ్వగలదో అది కొనుక్కోండి, మంచిది. అది ఏది ఇవ్వలేదో దాన్ని ఇంకా త్వరగా పొందుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకని అంటే శ్రేష్టమైన వాటిని అది ఇవ్వలేదు. ఏంటది? కొంచెం కిందకంతాం. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. ఆ తర్వాత, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఒక మనిషిని సరిచేయడానికి, దేవుడు ఒక మనిషిని బలపరచడానికి ఎంత చక్కగా మాట్లాడతారో. కాబట్టి దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఏంటండి అంటే మరణాన్ని ఆపలేదు, ఆశించిన వాడు వలలు చిక్కుకుంటారు అనే మాట. 2 మనం జ్ఞాపకం చేసుకుంటే ధనం అనేది మన గమ్యస్థానాన్ని నిర్ధారించలేదు. వెల్త్ విల్ నాట్ డిటర్మైన్ యువర్ డెస్టినీ. ధనం మన గమ్యాన్ని నిర్ధారించలేదు. ఇప్పుడు రండి 49వ కీర్తన 13 దగ్గరికి వచ్చేద్దాం. 49వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. 49వ కీర్తన 13వ వచనం. మీ అందరికీ ఈ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఏమంటారండి అంటే అక్కడ, స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి అనే మాట. దిస్ ఈస్ ద path of those who have foolish confidence, yet after those people approve of their boasts. సెలా అనే మాట. స్వాతిశయ పూర్ణులు అంటే ఫూలిష్ కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళు. ధనం మన గమ్యాన్ని నిర్ధారించలేదు.
ఎవరైతే ఫూలిష్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారో వారు అనుకుంటారు మేము నిర్ధారించుకోవచ్చు అనే మాట. సో బైబిల్ చెప్తా ఉంది, అది మన గమ్యాన్ని నిర్ధారించలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నిత్యత్వానికి వెళ్తారు. కానీ ధనవంతులు, ధనం కోసమే ఆశపడేవాళ్ళు, ధనమే జీవితం అనుకునేవాళ్ళు కనబడటం అనేది ఒంటే సూది బెజ్జంలో దూరడం అలాంటిదే అని బైబిల్ చెప్తా ఉంది. ఇక చివరిగా, వెల్త్ మస్ట్ నాట్ ఇంక్రీజ్ యువర్ డిజైర్స్. ధనం అనేది మన కోరికలను పెంపొందింప చేయలేదు అనే మాట. ఒకసారి 16వ వచనం చదువుకుందామా? ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటూ మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకునినను, అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వాడు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఈ మాట ఎంత భయంకరమైందో కదండి. మ్యాన్ ఇన్ హిస్ ఫార్మ్ yet without understanding is like the beasts that perish. ఘనత నొందుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఈ మాటలు మనం వింటా ఉంటే లోకము యొక్క వరవడికి దేవుని యొక్క ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉందో. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం ఇలా ఆలోచన చేద్దాం. లోకం యొక్క వరవడిలో కొట్టుకొని పోతూ ఏం కోల్పోతున్నామో మనకు అర్థమైతే ఇప్పటికైనా వ్యర్థమైన దాని యందు మనసు తీసివేసుకొని నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువారికి మన జీవితాన్ని అప్పగించుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చే నిత్య ఆనందాన్ని అనుభవిస్తూ అంతవరకు నమ్మకంగానే సేవించగలం. కాబట్టి ధనం మరణాన్ని ఆపలేదు, ధనం మన గమ్యస్థానాన్ని నిర్ధారించలేదు, ధనం మన జీవితంలో కోరికలను సంతృప్తి పరచలేదు. ఆ విషయాన్ని గుర్తించిన వారమై దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి అంతవరకు ఆయన సేవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం వాళ్ళ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.